పవన్ కళ్యాణ్ గారికి ఒక తీవ్రమైన విషాదం నెలకొంది. జనసేన పార్టీ గురించి ఒక పెద్ద వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో, జనసేనలోని ఒక వ్యక్తి, కీలకమైన వ్యక్తి హిందూ ధర్మాన్ని కించపరిచాడని, ఆ వ్యక్తిని ఇమ్మీడియేట్‌లీగా అయితే సస్పెండ్ చేయాలని చెప్పేసి జనసేన సైనికులే వ్యతిరేకం అవుతున్నారన్నమాట. జనసేన పార్టీలో ఆ వ్యక్తి మీద. దానివల్ల లాస్ట్‌కి పవన్ కళ్యాణ్ మెడకే చుట్టుకునేలా ఉందన్నమాట ఈ వ్యవహారం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడాను సనాతన ధర్మం గురించి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. నా సనాతన ధర్మం నా ముందు ఎప్పుడు కూడా గొప్పగా ఉంటుంది. దాని గురించే నేను పోరాడతాను. నాతో బలంగా హిందూ సోదరులు అందరూ కూడా నాతో సపోర్ట్ చేస్తూ రావాలి నాకు కూడా అని చెప్పేసి ఎన్నో సార్లు ఆ జనసేన పార్టీ ప్రచారంలో చాలా సార్లు అన్నాడాయన. హిందూ ధర్మం మీద ఎవరైనా కామెంట్ చేసినా, హిందువుల మీద కామెంట్ చేసినా గాని ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి చాలా సందర్భాలు మనం విన్నాం ఆయన గురించి. చాలా సార్లు స్వామి మాలని, అదేవిధంగా ఆంజనేయ స్వామి మాలని రీసెంట్‌లీగా తెలంగాణలోని మధ్యాంజనేయ స్వామి గుడి ఉందో, ఆ గుడికి కూడాను 40,00,00,000 దాకా ఈయన ద్వారే మంజూరు చేసినట్లుగైతే వార్తలు కూడా వచ్చాయి. అంటే హిందూ మతం మీద అంత గొప్ప భక్తి ఉన్న వ్యక్తి మాట. అటువంటి వ్యక్తి ఇప్పుడు అదే హిందూ మతాన్ని గౌరవిస్తున్న జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకం అవుతున్నట్లుగా అయితే పెద్ద వార్తొస్తుంది. ఆ వార్త ఏంటో తెలుసుకునే ముందు దయచేసి ఇటువంటి షర్ట్‌లు, అదేవిధంగా టీ షర్ట్‌లు నేను ట్యాగ్ చేసి ఇస్తున్నాను. ఇది యూట్యూబ్ మనకి తక్కువలో అయితే ఆఫర్ చేసి ఇచ్చింది. దాన్ని క్లిక్ చేసి మీరు తీసుకోవడం వల్ల మీకు తక్కువగా దొరుకుతది. మీరు ఫ్లిప్‌కార్ట్ అదేవిధంగా అమెజాను, మింత్రాలోకెళ్ళి కొనుక్కునే దానికంటే దీంట్లో కొంచెం తక్కువ దొరుకుతదన్నమాట. సో, సారీ అండి కంటెంట్ సంబంధం లేకుండా ఎళ్ళినందుకు. ఇంకా అది ఆ పెద్ద వార్త ఏంటంటే రీసెంట్‌లీగాను హీరో 'శివాజీ' తన సినిమా గురించి ప్రమోట్ చేశారు. ఆ ప్రమోట్ చేసిన సందర్భంలోని స్త్రీల యొక్క వస్త్రధారణ గురించైతే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, కొంతమంది చీరలు కట్టుకొని చక్కగా వస్తున్నారు కానీ, కొంతమంది మాత్రం చాలా దరిద్రంగా వస్తున్నారు. ఆళ్ళని చూసి వెనకాల చాలామంది తిట్టుకుంటున్నారు. ముందైతే నవ్వుతున్నారు గానీ, వెనకాల మాత్రం పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. స్త్రీలందరూ కూడా మంచిగా గౌరవంగా, గౌరవప్రదమైన బట్టలేసుకొని అందరూ రావాలి. అది మన హిందూ సాంప్రదాయం. మన హిందూ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. చెడగొట్టుకోకూడదని జెప్పేసి ఆయన ఆ ప్రమోషన్ సందర్భంగా ఆ ప్లాట్‌ఫార్మ్ మీద మీడియా ముఖంగా జెప్పాడు. ఆ మీడియా ముఖంగా ఎప్పుడైతే చెప్పాడో, ఒకేసారి ఎవరైతే ఈ సెలబ్రిటీస్ ఉన్నారో, కొంచెం ఎక్స్‌పోజ్ చేసుకుంటూ డ్రెస్‌లు గట్టా యేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఆయన మీద రివర్స్ అయ్యి, వ్యతిరేకమయ్యి, ఆయన మీద కంప్లెయింట్లు లాస్ట్‌కి మహిళా కమిషన్ దాకా తీసుకెళ్లారు దాన్ని. మహిళా కమిషన్ దాకా తీసుకెళ్ళి అక్కడితో ఆపకుండాను మహిళా కమిషన్ గారిని ప్రెషర్ చేసి, శివాజీ గారికి శిక్ష పడేలాగా కావాలని జెప్పేసి ఆవిడనైతే అక్కడ ప్రెషర్ చేస్తున్నారంట. సో, దాన్ని పక్కన పెట్టండి. ఇదంతా బాగానే ఉంది. దీని మీద చాలామంది చాలా విధాలుగా అయితే స్పందిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించాడు. కానీ ఆయన ఎవరు పట్టించుకోరు కాబట్టి ఆయన పక్కన పెట్టండి. కానీ జనసేన పార్టీలో మాత్రం నాగబాబు గారు స్పందించారు. నాగబాబు గారు ఏ విధంగా స్పందించారు? స్త్రీలకు నచ్చిన విధంగా అయితే బట్టలు వేసుకుంటారు. స్త్రీలు ఇష్టం ఏ విధంగా యేసుకున్నా గాని మనం ఏమి అనటానికి సరిపోం. ఎందుకంటే మగవాళ్ళకి సమానంగా అయితే స్త్రీలు కూడా ఉండాలి. వాళ్ళ ఇష్టం వస్త్రధారణ అనేది. స్త్రీలని అగౌరవపరిచిన వ్యక్తులు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అదే విధంగా స్త్రీలని ఎప్పుడు కూడా అగౌరవపరచకూడదు. స్త్రీలని అనే ముందు మీరు కొంచెం ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి శివాజీ గారికి ఇండైరెక్ట్‌గా అయితే వ్యాఖ్యలు చేశారాయన. సో, ఇప్పుడు అది ఏమైందంటే జనసేన నాయకులు కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారంట. నాగబాబు గారిని ఇమ్మీడియేట్‌లీగా సస్పెండ్ చేయండి. ఎందుకంటే నాగబాబు గారు హిందూ సాంప్రదాయాన్ని భంగపరిచారు. మన జనసేన పార్టీ హిందూ సనాతన ధర్మం గురించి పాటుపడుతుంది. ముఖ్యంగా సనాతన ధర్మం గురించే పవన్ కళ్యాణ్ గారు పోరాడుతా ఉన్నారు. మరి అటువంటిది ఆయన అన్నయ్య అయినటువంటి నాగబాబు గారు హిందూ సాంప్రదాయాన్ని ఎందుకు అగౌరవపరుస్తారు? అటువంటి వ్యక్తి దేశద్రోహం కిందైతే ఆయన్ని ఇమ్మీడియేట్‌లీగా అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి విపరీతమైన ట్వీట్లు జనసేనలోని జన సైనికులే జనసేనకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారంట. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్‌కి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. మరి దీన్ని పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో మరి దీన్ని ఏ విధంగా సద్దుమణిగిస్తారో మరి చూడాలి. ఎందుకంటే చాలా సీరియస్ మ్యాటర్ మాట. నాగబాబు గారు ఈ వ్యాఖ్యలు చేయకుండా ఉంటే గనక ఏ గొడవ లేకపోను. సైలెంట్‌గా ఉంటే గనక. కానీ నాగబాబు గారు దీని మీద స్పందించడంతోటి ఇప్పుడు తీవ్రమైన వివాదాస్పదమైంది. ఎందుకంటే శివాజీ గారికి 100% అందరూ కూడా మద్దతు చెప్తున్నారన్నమాట. ఎందుకంటే స్త్రీలు గౌరవంగానే డ్రెస్సులేసుకోవాలి. అగౌరవంగా ఉండకూడదన్న మాట తప్పేం కాదు. ఎక్స్‌పోజ్ చేయకూడదు. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాలకు సంబంధించి మన కట్టుబాటు ఎలా ఉండాలంటే స్త్రీ యొక్క కట్టుబాటు
చాలా గౌరవప్రదంగా ఉండాలన్నమాట సమాజం ముందు. ఆయన కూడా అదే చెప్పాడు. ఆయనకి అందరూ కూడా మాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు. కానీ నాగబాబు గారు ఎప్పుడైతే ఈ వ్యతిరేకంగా మాట్లాడారో జనసేన పార్టీలో కొంతమందయితే వ్యతిరేకమయ్యారని చెప్పేసి వార్తలు బయటకొస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో మరి ఇది ఎంతవరకు ఎళ్తుందో, అసలు ఏం జరుగుతుందో వేచి చూడాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.